నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని గురువారం రోజున సాయంత్రం గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మద్దుల సుదర్శన్, సీనియర్ కార్యకర్త మంచాల మల్లేశంలు మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చారిత్రాత్మక విజయమని అన్నారు. సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నియంతృత్వ పాలనను ఇంటికి పంపాలని చెప్పేసి అప్పుడు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని నిలబెట్టుకోవడానికి ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీని ఏకదాటిగా చేసిండు. అదే మళ్ళీ 30 తారీఖు నాడు 1,50,000, 15 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీని మన రైతాంగానికి 3 విడతలుగా రైతాంగానికి రుణమాఫీని చేస్తున్న సందర్భంగా వారికి సీఎం గారికి మరియు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే ఇన్ఛార్జి మన దుబ్బాక ఇన్ఛార్జి శ్రీనాన్న గారికి, సిద్దిపేట ఇన్ఛార్జి కొండ సురేఖ గారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రజలు ఆనందంగా అప్పులు లేకుండా బతకాలని, ఆత్మవిశ్వాసంతో బతకాలని మా మిడిదొడ్డి గ్రామ కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో రుణమాఫీ రైతు వేసాదారులకు 1 లక్ష రూపాయలు 3 కిస్తీలు పెట్టిండు. ఎంత 50,000 నుంచి ఫస్ట్ కిస్తీ 1 లక్ష రూపాయలు, 50,000 ఉన్నా, 70,000 ఉన్నా, 60,000 ఉన్నా, 20,000 ఉన్నా 1 లక్ష రూపాయలు మాఫ్ అవుతాయి. సెకండ్ కిస్తీ 1,50,000 ఉన్నా, 1,60,000 ఉన్నా, 1,70,000 ఉన్నా మాఫ్ అవుతాయి. మూడో కిస్తీ 2 లక్షలు ఉన్న దాకా మాఫ్ అవుతాయని అన్నగారు అన్నారు. ఎవరు? మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిమానము. నేను సిద్దిపేట జిల్లా దుబ్బాక నిజవర్గము మిడిదొడ్డి మండలము మేము మాట్లాడుతున్నాను. నేను కరెక్ట్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రుణమాఫీ సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్, ఉపాధ్యక్షుడు నగునూరి నర్సాకోట్, పీగిరి ఆంజికుమార్ ఆధ్వర్యంలో బుగ్గారం ప్రధాన కూడలి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. భగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, తరువుల మోతల కదిలొస్తుందమ్మో. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి
నాయకత్వం జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం సుభాష్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు గొప్ప శుభవార్త ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మొన్న 2023-24 ఎలక్షన్లో భాగంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నేటి నుంచి రైతులందరికీ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని నేటి నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఇందుకు బుగ్గరం రైతుల పక్షాన అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల సోదరులందరి తరపున కూడా మేము కాంగ్రెస్ పార్టీకి తర్వాత రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ జరిగే పాలాభిషేకం ఈరోజు మొదటి అంటే 2 లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో ఒకేసారి 1 లక్ష రూపాయల లోపు ఉన్న వారి అందరి రుణాలను నేటి నుంచి మాఫీ చేయడం అమలు చేయడం జరుగుతుంది. ఇందుకు కృతజ్ఞతగా మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులతో కలిసి నేడు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేస్తూ ఇక్కడ నుంచి ర్యాలీగా మన శికల్లా రైతు వేదిక వద్దకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రోగ్రాం అటెండ్ అయిన తర్వాత రైతుల పక్షాన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ముద్దనూరు గ్రామంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని 2 లక్షల మాఫీ ప్రకటిస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులైన మట్ట రాగమయ్య దయానంద్ ముద్దనూరు కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు పాలాభిషేకం చేశారు. రుణమాఫీని పొందుతున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఈ సందర్భంగా ముద్దనూరు గ్రామంలో రేవంత్ రెడ్డి గారికి మన పాలాభిషేకం జరుగుతున్న కార్యక్రమం జరుగుతుంది. సో అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మన గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నలభోతు రామారావు చనిపోయిన తర్వాత మన ఫస్ట్ కార్యక్రమం అంటే 1 నిమిషం మౌనం పాటించాలని కోరుతున్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల్లో మన కింద సంవత్సరాలు ఏమి పట్టించుకొని ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో ఆయన కష్టపడి తిరిగారు. అట్లా మన జిల్లాలో కూడా గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ సీఎం బట్టి గారు, అట్లా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మన జిల్లాలో 10 సీట్లు మనం గెలిచాం. అట్లా రాష్ట్ర మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. దాంట్లో భాగంగానే 6 గ్యారంటీలు మనకి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఆ 6లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. దాని తర్వాత 500కి గ్యాస్ బండ్ ఇచ్చారు. దాని తర్వాత కరెంటు బిల్లులు మన గ్రామానికి 0 బిల్లులు 95 మందికి. గతంలో మీ అందరూ తెలుసు, ఎప్పుడైనా మనం 2 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే ఏమంటే కరెంటు ఇంటికి వచ్చి కట్ చేసేది పాపం పేదవాళ్ళందరికీ. చాలామంది నేను చూసా కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు కట్ చేస్తే వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు నవ్వుతుంటే పరుగు పోయి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటిది మన పంచాయతీ వేడిగా 95 మందికి ఈరోజు 90% కరెంటు మాఫీ వచ్చింది. అట్లాగే ఇప్పుడు రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేతనన్నారో అందరూ ఎలక్షన్ చేసినా కానీ 2 లక్షల రుణమాఫీలో భాగంగా ఈరోజు
రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు. ఇప్పుడే మళ్ళీ నెక్స్ట్ 10వ తారీఖు కల్లా 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈగాక నెక్స్ట్ మనకి ఇందిరం ఇల్లు కూడా కాలనీలు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. పార్టీని వచ్చే గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో కూడా అఖండమైన మెజార్టీ ఇచ్చి గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసుకోవాలని కోరుతూ ఇప్పుడు ఈరోజు ఈ పాలాభిషేకానికి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్, జై పొంగులేటి, జై బట్టి, జై తుమ్మల, జై కాంగ్రెస్, జోహార్ ఎన్ఆర్, జోహార్ ఎన్ఆర్, వైఆర్, వైఆర్. కెటానా కెటానా పెద్ద కెటానా చూడు కొద్దిగా చూడుతా ఒకసారి చూడు. జనాన్ని పక్కన ఉండండి. ఆనందబాబు అందరూ పోయండి. తీయాలి, మొత్తం తీయాలి. అందరు తీయద్దు. చారి గారు పోయిన పారిపోయండి. చారి గారు పోయాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వీడియో చారి గారు అంటే రైట్ పోయండి. ఏముంది మొత్తం ఖమ్మం జిల్లా తల్లాడ రైతు వేదిక యందు రైతు రుణమాఫీ చేసినందుకు సంతోషంతో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతు రుణమాఫీ చేసిన విధానాన్ని టీవీల ద్వారా ఆన్లైన్ చూసి పులకించిపోయారు. వాళ్ళెమ్మడే చెప్తారు సమాధానం. ప్రతి మంగళవారం మీకు డౌట్ ఉంటే ఏదైనా వాళ్ళు చెప్తారు. ఈ పక్కన ప్రతి మంగళవారం చెప్తారు. దాంట్లో డౌట్ ఉంటే వచ్చాము ఎమ్మడే చెప్తారు. మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇందులో 12/12/2018 అంటే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే సగాబే పెట్టి 11/12/2018కి లాస్ట్ రుణమాఫీ చేస్తారని చెప్పేటో ఆ జిల్లాలో ఏ ఒక్క రోజుల ముఖాలు లేకుండా 12/12/2018 మొదలు పెట్టే 9/12/2020 సంపూర్ణంగా 5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పులు 2 లక్షల రూపాయల అప్పులు మొత్తాన్ని చెల్లించాలి అని ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ 9
అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన రోజు డిసెంబర్ 9. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. అందుకే డిసెంబర్ 9 మనందరికీ ఒక పండుగ, మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము, మనందరం కూడా సంతోషాన్ని కలిసి పడుకునే సందర్భం. అందుకే 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చిన, డిసెంబర్ 7 తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన, డిసెంబర్ 9 మనం కులబద్ధంగా పెట్టుకొని రైతు కుటుంబాన్ని ఆ తారీఖు వరకు చేయాలని ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా, ఏ సమస్య లేకుండా, ఏ అవసరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నాము. ఇది మొదటి విడత మాత్రమే. లక్ష వరకు మొదటి విడతలో 1,00,000 లక్ష రూపాయలు ఉన్న రైతులకు 1,00,000 రుణమాఫీగా వేసినాము. 0 నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ జరుగుతుంది. రెండవ విడత 0 నుంచి 1,50,000 వరకు 10 లక్షల రైతులకు రెండవ విడత 3,00,000 రుణమాఫీ చేస్తాము. మూడవ విడత 0 నుంచి 2 లక్షల వరకు రైతులకు 3,00,000 రుణమాఫీ చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకుంటే ఈ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి ఇచ్చిండ్రు. వారు స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు 2 లక్షల రూపాయల ఓకే సార్, కంపల్సరీ వస్తుంది సార్. మేమందరం మా రైతులందరూ తీసుకున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటూ ₹1,00,000 వరకు రుణాలు ఉన్న రైతులకు రైతుల ఖాతాలో ₹1,00,000 జమ చేసిన సందర్భంగా సూరసమ్మయ్య ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చెక్కువా
ఇచ్చిన మాట ప్రకారం రైతు రాజ్యం నెరవేరాలని, రైతుల కళ్ళలో ఆనందం చూడాలని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడవ తప్పదని మరొకసారి రుజువు చేసి రైతులకు ఏకకాలంలో ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రైతు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రుణమాఫీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆనాడు రైతుని ఆదుకోవాలని కరెంటు లేని సమయంలో 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి, అదేవిధంగా అనేక మంది రైతులకు భూ పట్టాలు పంపిణీ చేసి, రైతుకు కరెంట్ ఇబ్బంది ఉన్న చోట కరెంట్ లైన్లు ఎక్కించి, వేలాది లక్షలాది ఎకరాలకు భూ పట్టాలు పంపిణీ చేసి, అకాల పంట నష్టం వస్తే ₹5,000 పంట నష్టం ఇచ్చి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేసి, మరొక్కసారి రైతుల ఆలోచన మేరకు ₹2 లక్షల రుణమాఫీకి మాకు కావాలని ఆనాడు 6 గ్యారంటీల్లో భాగంగా ఇలా రుణమాఫీ కార్యక్రమాన్ని ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా రైతన్న సంతోషంగా ఉన్నాడు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తానని 5 ఏళ్లు కాలాపన చేసి దిగిపోయే ముందు 50,000, 70,000, 80,000 ₹1 తక్కువ వేసి లక్షలాది మంది రైతులు వెన్నువిరిచిన చరిత్ర మనం గతంలో చూసినాం. ఇలా ఏ పల్లెకు పోయినా పేద బరువు బలహీన వర్గాల రైతులు 20 గుంటల నుంచి 10 ఎకరాల లోపున్న రైతులందరికీ ఈ పథకం వర్తించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవడం, ఇలా 3 గంటలకు ఏకకాలంగా రైతు బంధు ఆఫీసులలో రైతులతో సంబరాలు చేసే విధంగా ఇలా కార్యక్రమాలు చేయడం, ఇలా ఏది ఏమైనా మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పని విధంగా రాహుల్ గాంధీ గారు, ఆనాడు సోనియా గాంధీ గారు హైదరాబాద్ పెట్టిన సభలో రుణమాఫీ రైతు 2 లక్షల రుణమాఫీ చేసినాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు రుణమాఫీ కాంగ్రెస్ తో అవుతుందా అని. 6,47,000 కోట్ల అప్పు తీసుకొచ్చినప్పటికీ ఇవాళ రైతులకు ఎంత భారమైన మాట ఇచ్చినాం, మాట తప్పమని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇలా రుణమాఫీ చేస్తా ఉన్నాడు. ఇలా ఏది ఏమైనా రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఆనాడు ఐకేపీ కొనుగోలు సెంటర్ల ద్వారా ఒక్క గింజ తరువు లేకుండా కొన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు ₹500 బోనస్ కూడా త్వరలో ప్రకటించి రైతుల కళ్ళలో ఆనందం చూసే విధంగా. జగిత్యాల జిల్లాలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండా 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 రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జిందాబాద్. రెండు లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, 2 లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై జవాన్ జై కిసాన్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. చెప్పులు చేతులు చేతులు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హై హై కాంగ్రెస్, హై కాంగ్రెస్, హై
రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జెండా 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 రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలిరాగా ఆలయ అర్చకులు వామమల్లి రామచారి, తిరువనంద భరద్వాజులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, సహస్రనామాలు, భగవద్గీత పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు తొలి ఏకాదశి మహాపర్వకాలాన్ని పురస్కరించుకొని మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా నవకలశ స్నాపన తిరుమంజనం అంటే పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారికి విశేషమైన సహస్రనామార్చన, అలాగే భగవద్గీత పారాయణను కూడా చేయడం జరిగింది. ఈ తొలి ఏకాదశికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు క్షీర సాగరంలో పాల సముద్రంలో శేషశయనం మీద యోగ నిద్రలో పవలించే రోజు. ఈ రోజు నుంచి కార్తీక మాసము ఏకాదశి వరకు, ఉత్థాన ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలో ఉంటారని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ రోజు నుంచే మనకి ప్రకృతి పరంగా చూసుకున్నా కానీ సూర్యుడు ఇంతవరకు మనకి ఉత్తరం వైపున ఉదయించేవాడు, తూర్పు నుంచి ఉత్తరం వైపున, అలాగే ఇప్పుడు తూర్పు వైపు నుంచి దక్షిణం వైపున ఉదయించే మనం ఈ ప్రభావం కూడా మనం చూడడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే దక్షిణాయనం అంటాం. మనకి జనవరి మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. దీనికి చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని చెప్పేసి స్వామివారికి విశేషమైన ఉత్సవాలు కూడా చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం నుంచి శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రి వర్యులు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు రైతు డిక్లరేషన్లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో భేటీ అయ్యారు. కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, ఎల్డీఎం అయ్యప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ మీరు ఇచ్చినటువంటి మాట, పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి
ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే తెలంగాణ రైతు లోకానికి మాటిచ్చారో ఆ వాగ్దానాన్ని నిలుపుకునే వాళ్ళు ఎంతోమంది. తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కలిసి పార్టీ ప్రజా భవిష్యత్తులో మన పాలన చూసి, మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు అనుసరించేటట్టుగా మన పాలన కొనసాగాలని. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు కానీ చెల్లించిన 2018 అంటే అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు డిసెంబర్ 9. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. అందుకే డిసెంబర్ 9 మనందరికీ ఒక పండుగ, మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము, మనందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం. అందుకే 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చిన డిసెంబర్ 7 తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 9నే మనము కొలబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది మొదటి విడతలో 100% లక్ష రూపాయలు ఉన్న రైతులకు 100% రుణమాఫీ కలిగించడము. శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ మంగళ శాసనములతో ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హోమాలు, ప్రతినిత్యం చండీ హోమాలను నిర్వహిస్తున్న 800 ఋత్వికులతో నిర్వహిస్తున్నారు. అష్టలక్ష్మి సహిత విశేష చండీ హోమాలలో నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆ 3 మర్చిపోదాం కదా, ఆ 3 మర్చిపోయిన దానికి ఆ ఫలితాన్ని కూడా మనం పొందాల్సిందే. అంటే 97,900 సార్లు ఏవైతే మర్చిపోతామో, అంటే 99,900లో తర్వాత 100 ఏదైతే మిగిలిన యాగాలు చేస్తామో, ఆ విశ్వశాంతి యాగం ద్వారా జరిగేటువంటి కార్యక్రమంలో మనం ఎంతైతే కార్యక్రమం చేస్తామో అంతకి మాత్రమే పుణ్య ఫలం కలుగుతుంది చెప్పగా, అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుతిస్తూ దుర్గే దేవి నమోస్తుతే నమో దేవి జగదంబ విశ్వభావని కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కూడా కలగాలని చెప్పి అమ్మవారు ఆశీర్వదిస్తూ ఈ యొక్క చండీ సప్తశతిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తారో మహోన్నతమైనటువంటి చండీ సప్తశతి హవనాన్ని మనం ఈ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా చేసేటువంటి కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు కూడా ఉండకుండా ఉండడం ఉంటుంది. కాబట్టి అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. మామా ద్రవ్యాన్ని వేస్తున్నాము, ఇదం నమమ నాది కాదయ్యా, అది మీరు స్వీకారం వేస్తున్నప్పుడు గణపతయ్య ఇదం నమమ అనుకుంటూ ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి. అటుకులు మీ దగ్గర బెల్లం కానీ ఉంటుంది, అటుకులు బెల్లాన్ని కూడా కలుపుకొని ఆ యొక్క ద్రవ్యాన్ని హోమగుండంలో స్వాహానప్పుడల్లా వేస్తూ ఉండండి. అందరూ కూడా చక్కగా ఈ యొక్క బ్రహ్మణ స్పదాన స్వాహ గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మ
బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదన స్వాహా గణపతిం హవామహే కపిం సాదన స్వాహా ఓం గణానాత్వా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదన స్వాహా ఓం గణానాం పదాతారం అవధాతారం అవాదోచానమవశిష్యం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమం చేపట్టిన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషమైన విషయమని అన్నారు. అభిషేకం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, చెరుకు శ్రీనివాసరెడ్డి నాయకత్వం, చెరుకు శ్రీనివాసరెడ్డి నాయకత్వం, చెరుకు శ్రీనివాసరెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అయిన తర్వాత మళ్ళా స్టేజ్ మీద ఎక్కడో అక్కడ కూర్చోండి. అన్న కూడా 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. జై జై కాంగ్రెస్. ఇప్పుడు ఎంపీపీ గారు పాలా ఉన్నాడు. సరే జర చిన్నగా ఉంటాడు. సీనన్న పెద్దగా ఉండే, ఆయన చిన్నగా ఉంటాడు. భూపాల్ పోయింది సర్పంచ్ గారు. జై కాంగ్రెస్. ఇలా పోయి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి అందరూ వచ్చినట్టు సోనియమ్మ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి గౌరవనీయులు సీనన్న గారు ఇచ్చేశారు కాబట్టి మరి ఇప్పుడు పాలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అన్నగారు ఇచ్చేసారు. భాయ్ కొండల్ భాయ్ సబ్ ఉదర్ జాబులు ఆగా కూర్చోండి. అయితే ఇంతకుముందు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తోడు వాదోడుగా ఉన్నటువంటి కీర్తి చేసులు ముత్తంరెడ్డి గారి కుమారుడు ఇప్పటి వరకు కూడా ఆయన బాటలనే మనం అందరం నడుస్తున్నాం కాబట్టి మనకు అన్ననే దేవుడని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక ఒక విషయం చెప్తా, ఇలా ప్రతిపక్షాలు రకరకాల మాటలు మాట్లాడతారు. వాస్తవంగా వచ్చిందనే దానికి ప్రజలు గుర్తిస్తారు. ముత్తంరెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీగా జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి ఘనత మీ అందరికీ తెలుసు. ఇక మనకు సమస్యలు చెప్తుంటే రాజకీయం. గౌరవ ముఖ్యమంత్రికి గారికి 2 లక్షల రుణమాఫీ సందర్భంగా మిరుదొడ్డి మాజీ ఎంపీపీగా ఒక దళిత నాయకునిగా ప్రజల తరపున మా మండల తరపున మరి సీనన్న తరపున వాళ్ళు ఎవరు ఉండరు కూడా. ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యక్రమము. ఇది చిన్న విషయంతో కాదు, చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి అందరికి కూడా నా యొక్క ఉదయపూర్వ నమస్కారాలు. నిన్న జరిగిన ఏదైతే 2 లక్షల రుణమాఫీ అయిందో గత 30 సంవత్సరాల కింద 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అయింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే ₹2,00,000 రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతుల్ని ఎప్పుడైనా ఆదుకుందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ₹1,00,000 చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ₹1,00,000 చేస్తామని చెప్పి 2 సార్లు నమ్మబలికి అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి మిక్తులకే పోయి రైతాంగాన్ని మోసం చేసి తెలంగాణ సంపదను నిలువు దోపిడీ చేసి ₹1 కూడా ఖజానా లేదు, లక్షల కోట్ల అప్పు చేసిన తరువాత కూడా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎంత కష్టమైన రైతులను ఆదుకోవాలని చెప్పి ₹2,00,000 రుణమాఫీ చేసింది. ఇక్కడ కూడా ఈ సోదరుడు మా ప్రెస్ సోదరుడికి ఇప్పుడే 70,000 కూడా వారి అకౌంట్లో కూడా పడడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాటిస్తే నిబద్ధత ఏదో.
చేయెత్తిన బస్సులు ఆపరా. మెదక్ జిల్లా అల్లాదుర్గం స్టేజ్ వద్ద బస్సులు ఆపక పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా ఎన్నో బస్సులు వెళ్లుచున్నవే తప్ప ఎవరూ ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు ఆర్టీసీ అధికారులకు తెలియజేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు అల్లాదుర్గం బస్ స్టేజ్ వద్ద అన్ని బస్సులు ఆపేలా చొరవ తీసుకురావాలని ప్రయాణికులు కోరుచున్నారు. ఆర్టీసీ వాళ్ళకు ఎన్నిసార్లు విన్నవించినా పెద్దాపూరు ముస్లాపూరు ఇక్కడ ధర్నా చేస్తే ఆపుతూరు కానీ రిక్వెస్ట్ ఆపుతూరు కానీ ఇక్కడ స్టాప్ ఉండగానే మహారాష్ట్ర బస్సులు రావాలి మళ్ళీ పైనుంచి పోతున్నాయి. నారాయణఖేడ్ డిపో మేనేజర్ ఎన్నిసార్లు విన్నవించినా ఆపుతలేడు. మళ్ళీ ఈరోజు బస్సులు ఆపకపోతే రేపటి నుంచి ధర్నా చేస్తాము అని చెప్తున్నాం. సరేనా? ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న సంబరాల్లో భాగంగా ఎఫ్సీఐ నుండి ఎన్టీపీసీ మేడిపల్లి చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ట్రాక్టర్ వాహనం స్వయంగా నడుపుతూ ర్యాలీగా వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రాజవీధిలో గల భక్త మార్కండేయ స్వామి దేవాలయ విగ్రహావిష్కరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయినందున ఈ రోజు జరిగిన కార్యక్రమంలో 1974 నుండి 2022 వరకు భక్త మార్కండేయ స్వామి దేవాలయం దినదినాభివృద్ధికి సేవ అందించిన పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘం, భజన మండలి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు, కోశాధికారులకు, ఆలయ అభివృద్ధి కమిటీ, స్టీరింగ్ కమిటీ కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పద్మశాలి యువజన సంఘం వాళ్ళు రెడీగా ఉండాలని కోరుతున్నాము. శ్రీ గురం రామప్రసాద్ గారు అధ్యక్షులు, శ్రీ అక్కల సురేందర్ గారు ప్రధాన కార్యదర్శి, శ్రీ మంత్రి స్వామి గారు ప్రారంభించారు. ఆనాటి ఈనాటి యువజన సంఘం కొనసాగుతుంది. ముగ్గురితో ప్రారంభమై 1974 నుండి 1978 వరకు పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా శ్రీ దూరం రామప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శిగా అక్కల సురేందర్ గారు, కోశాధికారిగా మంత్రి స్వామి గారు. మన మార్కండేయ స్వామి దేవాలయానికి ఒక పేరు ఉంది అంటే అది మన యొక్క డెకరేషన్ వల్ల
తెలియజేస్తున్నాము. అయితే వారి స్థానంలో అందరూ కలిసి నూతన అధ్యక్షుడిగా అదే రఘు గారి తమ్ముడు అక్కల కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా పరిచయం చేస్తున్నాము. నూతనంగా ఎన్నికైనటువంటి అక్కల కుమార్ గారు యువజన సంఘం అధ్యక్షులు. ఒకటి ప్రభాకర్ గారు, శ్రీ ఒకటి రాజు గారు, శ్రీ తిరుమల రామ్ గారు, శ్రీ సమాజ శ్రీనారాయణ గారు, శ్రీ వీళ్ళందరూ మనకు కనిపించింది. ఈ యొక్క సంఘానికి మన యొక్క భద్రతల కళ్యాణ శ్రీ కొండ చంద్రస్వామి గారు మనకు చరిత్రలో అధ్యక్షుగా ఆలయ కమిటీ అధ్యక్షుగా తెలుసుకోవడము మనకందరికీ ఎంతో గర్వకారణము. మన సత్యమణి గారిని ఆయన వేదిక మీద డైరెక్ట్ వచ్చి సమాధానం వచ్చు. అలంపూర్ నుంచి ఎవరైనా అతిథులు వచ్చి ఉంటే సేవా సంఘం యువజన సంఘం సభ్యులు అందుబాటులో ఉంటే ఈ ఫోటో సెషన్లో కూడా పాల్గొనవచ్చు. అమ్మవారి దయతో రామగుండం ప్రజలు కార్మికులు సుభిక్షంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఓసిపి3 కృషి భవన్లో రీలే బి కార్మికులు నిర్వహించిన బోనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని బోనాలు ఎత్తుకుని కార్మికులతో కలిసి డప్పు కొడుతూ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శుక్రవారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని వరద నీరు చేరే ప్రమాదం ఉన్నందున ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. రానున్న 3 రోజుల్లో మరి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరి దీంతో
మరి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ల వద్ద కానీ అలాగే చెట్ల కింద కానీ ఉండకుండా వాళ్ళు రక్షణ పొందాల్సింది పోవడం జరుగుతుంది. అలాగే ఈ వరదలకు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్లు వచ్చే అవకాశం ఉందో అటు విషయాన్ని మన మున్సిపాలిటీలో కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ ఉంది. దానికి కనుక ఫోన్ చేసి చెప్పినట్లయితే ఏ సందర్భంలోనైనా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి వాళ్ళు చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్షపు నీరు ఇంటి ఆవరణలో నిల్వ ఉండకుండా, ఎలాంటి పాత్రల్లో నిల్వ ఉండకుండా మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సీజనల్ వ్యాధుల నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండొచ్చు. సో మీరు ఏదైనా సమస్య ఉంటే మున్సిపాలిటీకి తెలియజేయండి, ఖచ్చితంగా హాజరవడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.